ఊరు తెలియదంటే వాళ్ళ ఊరు నాకు తీసుకెళ్తున్నాడండి తమ్ముడు. ముక్కు ముఖం తెలియపోయినాడు నాకు లేదు కదా సార్. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. చూడండి ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది రూట్ చూస్తే. అంటే కొండ మధ్యలో వెళ్ళి దిగితే ఒక ఊరు ఉందట, విలేజ్ ఉందట, గిరిజన ప్రాంతము. ఇక్కడికి వెళ్దామండి. స్టార్ట్ అయ్యానండి. చూడండి ఇది మిస్ అవ్వద్దండి. ఇది మిస్ అయితే ఇలాంటి లొకేషన్స్ ఇలాంటి త్రావ మీరు ఎప్పుడు చూసి ఉంటారండి. అందుకే చూడండి మన త్రావాలని ఇలాగే ఉంటాయండి. ఎవరు లేరండి. చూడండి సంధి చిన్న త్రావ అండి. ఎక్కడో ఉందట, ఇదిగోండి ఇలా వెళ్ళాలండి. ఒక్కనే వెళ్తానండి, ఎవరు లేరండి. చూడండి జంతి అసలు త్రోవ ఎలాగో నాకు తెలియదు, కానీ ఇక్కడ 2 త్రోవలు ఉన్నాయి. ఇటు ఎక్కువ నలిగి ఉందో మిస్ అయిపోతామా. చూడండి ఎవరు లేరు కూడా. అవన్నీ ఇలాంటి త్రోవలేనండి. ఏదేని ఎక్కాలి అంటే ఓపుకుంటారు కదండి. చాలా కష్టంగా ఉంటుందండి. చూడండి రావాలి. అమ్మో మొన్న ఎక్కాము ఒక వీడియో, దాని మీద భయంకరంగా ఉంది. చూడండి అమ్మో చూడండి ఎంత అప్పుకొచ్చేసాము. ఇప్పుడు ఏళ్ళకి వచ్చేస్తుంది. ఈ రాళ్ళు ఎక్కి వెళ్ళాలండి మీదకి. ఎక్కడుందో తెలియదు. అమ్మో వీడియో తీస్తున్నా, నేను రూటే చూస్తున్నా.
8:30 అవుతుంది. 6 గంటలకు బయలుదేరామండి. ఇప్పుడు స్టార్ట్ అయింది ఉదయం 8:30 అవుతుంది. చూడండి ఇదంతా ఎలా రూటు. ఈ రూట్లో ఇప్పుడు రావాలండి. చూడండి ఎలా ఉంది. ఆ మధ్యలో వెళ్ళాలండి. అక్కడ వస్తున్నాను. అక్కడంతా అవ్వదు కదా మరి. తోడు ఎవరు వస్తారండి బాబు. నాకేంటంటే గోల్ చూడండి, ఎక్కడైనా స్లిప్ అయితే ఆ కిందకి వెళ్ళిపోతున్నాం. లేదండి మంచిది. ఇదిగోండి చూడండి, ఇవి రాయి జారామంటే కిందకి వెళ్ళండి. మరి ఇంకా ఏం కనిపిస్తుందండి బాడీలో. లోయ అది, లోయ అనమాట. దాని చూడండి ఎంత బాగుంది చూడండి. ప్రకృతి అందాలంటే ఇవి అంతారండి. ఆహా చూడండి మంచుకు తగిన లొకేషన్, సూర్యుడు. బాగుంది కదా వీడియో. నాకైతే నచ్చిందండి, మీకు నచ్చుతుంది అనుకుంటాను. చూడండి రూటు. వీడియో కొంచెం షేక్ అవ్వచ్చు, ఎందుకంటే నేను రూట్ చూసుకొని తిరిగాను కదా. షేక్ అయిందని చూడండి. తమ్ముడు ఎక్కడికి? అది ఎక్కడికి వెళ్తున్నావు? ఊర్లోకి వెళ్తాను. ఊర్లోటా? ఓకే. మంచిగా ఉన్నావా? ఊరు తెలియదంటే వాళ్ళ ఊరు నాకు తీసుకెళ్తున్నాడండి ఈ తమ్ముడు. చూడండి ముఖం తెలియపోనాడు నాకు లేదు కదా సార్. అలాంటి వేయట్లేదా? అలాంటి వేయట్లేదు, ఎందుకంటే డైరెక్ట్ నేను చెప్పేస్తాను. ఒక విషయం, నీకు డౌటా అందరి రోడ్డు ఇలాగ శాంక్షన్ అయిపోకూడదు, రావట్లేదు. ఎంత దరఖాస్తు పెట్టినా కూడా. దానివల్ల ఇక్కడ ఫోటోలు తీసాం కాబట్టి అంత గ్రామంలో ఇంత ఉన్నాయి పొలాలు ఇంటూ అనేసి నేను చెప్పాను. చెప్పదే ఆ రోజు లేట్ అంటే ఇది లొకేషన్ అండి. చూడండి ఎంత బాగుంది. ఇవ్వండి, ఈ అబ్బాయి వచ్చాడండి. ఈ అబ్బాయి వాళ్ళ ఊరే వెళ్తున్నాను, అతను నాకు త్రోవ తెలియదని చెప్తే 2 సార్లు తీసుకెళ్తాననేసి చెప్పాడు. ఇది త్రోవ బాగోలేదండి, నడిచిన 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు అవుతుంది నడిచి. ఇవ్వండి, ఇదండి త్రోవ అండి. చూడండి రూట్ ఎలాగ ఉంది. ఈ రూట్లో ఇంకేం కాదండి, ఏమైనా సడన్ మన కాలు స్లిప్ అయింది అనుకోండి. చూడండి అంతే, అలాంటి రోడ్లు అండి. వీటికి నీరు ఉంటాయి, చక్కెర నీళ్ళు. ఓకే 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 కదా.
ఇదండి ఇలాగనమాట ఈ విలేజ్కి అంత ఈ గ్రామానికి త్రోవండి ఇది. ట్రైబల్ ఏరియా అంటే గిరిజన గ్రామం అండి ఇది. ఆ ఊరు ఏ ఊరు ఇది? గులిమిషింగూడ. ఇదా ఇది మా ఊరు. ఇది కూడా ఆ రోడ్ అయిపోయింది సార్. అయిపోయింది. మనకి లింక్ రోడ్ అనేసి ఒక దరఖాస్తులు పెట్టాం సార్. అది దరఖాస్తు పెడితే POIPC దగ్గరే వెళ్తే అయిపోద్ది అనేసి అన్నారు సార్. అయిపోయిన తర్వాత మనకి ఏంటి చెప్పారు, ఇవ్వండి ఇది బాబు అనమాట. లక్ష్యం కూడా ఇప్పుడు మనం వెళ్తున్నది రోడ్ అవ్వలేదు కాదు, ఇప్పుడు మనం వెళ్తున్నది ఎక్కడికి? ఇక్కడ సార్. లక్ష్యం కూడా కాదు, మన గుడ్డు మీద వెళ్ళిపోతాను సార్. చూడండి ఎంత దీనిగా ఉంది, భయంకరంగా. అదిగో అతను కేకేస్తాడు, అదిగో కేకలు వేస్తాడు. చూడు ఏమవుతుంది అని కాదు. చూడండి చాలా డేంజర్ రూట్ అండి ఇది. చాలా డేంజర్గా ఉందండి రూట్ మాత్రం. ఏంటంటే సమస్య తెలుసుకోవాలంటే మనం ఇబ్బంది పడాలి. ఇప్పుడు కొంచెం ఇబ్బందులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారని మీకు తెలియపరచడానికి నా ఈ వీడియో, నా ఈ యాత్ర. ప్రతి విలేజ్లో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది మీకు నేను తెలియపరచాలి కదా. నా కళ్ళతో మీకు చూపిస్తాను. ప్రతి ఆంధ్రప్రదేశ్లో ప్రతి గిరిజన గ్రామం నా కళ్ళతో మీకు చూపిస్తాను. చూడండి ఎంత డేంజర్గా ఉందండి రూట్. భయం ఉండదండి. రాత్రిపూట కానీ ఏమైనా మిస్ అయితే అంతే సంగతులండి. గుండె అనేసి ఒక ఆకు నా శరీరం తగిలేసిందండి. చూసండి ఇదిగోండి ఇక్కడ. అబ్బా నాకు తెలియదు కదా అది ఎలా ఆకుంటుంది. ఈ అబ్బాయి పిలుస్తూ రూట్ ఎలాడుకున్నది. ఏంటి మొత్తం లెంత్ వీడియోస్ చూడండి, ఎంత అయిపోయిందని అనుకోకండి. వీడియోస్ చూడండి, చాలా చాలా బాగుంటుందండి ఈ వీడియో. ఈ లొకేషన్స్ అయితేనేమి అన్నీ ఒకటి కాదు. ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళాలి కదా, ఆ వీడియో కూడా మనం తీయాలి. తమ్ముడు మీదే ఊరు? మాది గులిమిషింగూడ పంచాయతీ, అలియాపురం, పాటపట్నం మండలం. మా గ్రామంలో ఇక్కడ లింక్ రోడ్ అనేసి ఒక పెట్టున్నారు. పెడితే మాకు ఏ రోజైనా నీకు పెడితే కూడా మీకు అవకాశం ఉంది అనేసి అన్నారు. అంతకు ముందు దరఖాస్తులు వచ్చింది. తర్వాత మా ఇళ్ళ కత్తల వరద కూడా అనేసి పెట్టున్నారు సార్.
వరద గొడ కోసం అనేసి పెట్టున్నారు, అవలేదు సార్. తర్వాత ఏంటంటే మనకి అవుదాం అనేసి మొన్న వచ్చున్నారు, చూసెళ్ళారు. చూసిన తర్వాత ఏంటికంటే మనకి తాటతోలు చేస్తారా లేకపోతే దేనికోసం చేస్తారా అనేసి అన్నారు. చాలా వర్షం అయితే పెద్దగా వర్షం వస్తుంది, పెద్దగా వర్షం వస్తే నీరు ఇంటి దగ్గర వెళ్ళిపోతుంది సార్, చేరిపోతాయి సార్. ఆ చేరిపోయిన తర్వాత మాకు ఇబ్బంది అయిపోతాం సార్. చేరిపోతే మనకి ఇబ్బంది లాగా ఉంటది, పిల్లు వేసి పిసుక ఇట్టి ఏదనేటి. అంటే మీకు వర్షం ఒకవేళ పడిపోతే ఎక్కువగానే పడితే ఇళ్లలోకి నీరు అనేది వెళ్ళిపోతుంది, వెళ్ళిపోద్ది, ఇంటి దగ్గర వెళ్ళిపోతుంది సార్, ఇంట్లో లోపలికి వెళ్ళిపోతుంది. ఇంటి దగ్గర వెళ్ళిపోతుంది. అచ్చా, వీళ్ళకి రోడ్డు అనేది గ్రాంట్ అయ్యిందటండి, అయినా అది ఆఫీస్ ఉన్నదని వీళ్ళు చెప్తున్నారండి. వీళ్ళకి రోడ్డు సౌకర్యం అంటూ లేదు అని చెప్తున్నారండి. ఇక్కడ వాటర్ సమస్యలు కూడా, వాటర్ ఎంత దింపున్నారు, మోటార్ పోయింది సార్. మోటార్ పోయిన తర్వాత తాగే నీరేనా? తాగే నీరు మీకు లేదు? లేదు, బయ నీరు తెస్తాం సార్. బయ నీరు అంటే ఇదే జక్కర నీరా? బావి నీరు, బావి నీరు తెస్తారు. బావి నీరు తెస్తున్నాం సార్. పని చేయట్లేదా బోర్ అనేది? ఓ, త్రాగే నీరు కోసం బోర్ తీసారటండి. ఆ బోర్ అనమాట పని చేయట్లేదు, మేమంటే బావి నీరే తాగుతున్నాము, అది కరెక్ట్గా ఉండదు కూడా, ఉండకపోయినా మేము తాగాల్సిన పరిస్థితి అండి మాది, మాకు ఇంకా వేరే అవకాశం లేదండి అని చెప్తున్నారండి వీళ్ళు. అవునవును, చేయడానికి కూడా గడ్డకి స్నానం చేసి ఇంటికి వెళ్ళిపోతాం సార్. ఆ గడ్డ కూడా ఉంటే నీరు ఉంటుంది, లేకపోతే దయచేసి అలా గుండిపోతాం సార్. స్నానం చేయడం ఎక్కడ అంటే నీరు అసౌకర్యం లేక, అంటే గడ్డ అనేది కానీ వస్తే, గడ్డ అనేది ఉంటేనే వీళ్ళు స్నానం చేయగలుగుతారటండి. గడ్డ అనేది ఎండిపోతే మరి స్నానం చేసే అవకాశం కూడా లేదట, అలా ఉండిపోతామని అంటారు స్నానం చేసుకోకుండా. అదండి, స్నానం చేయకుండా మేము ఉండిపోతామండి. ఆ గడ్డ పారేటోడే మేము స్నానం చేస్తాము. ఆ గడ్డ అంటే వర్షం పడినా కూడా గడ్డ పోరద్దండి, తర్వాతను అది గడ్డ ఎండిపోద్దండి. ఎండిపోతే మేము అయితే స్నానం చేయడానికి మాకు అవకాశం లేదని చెప్తున్నారండి. అదే నీరు లేక కుండ్లో నీళ్ళు ఉంటేనే తాగుతాము, లేకపోతే వేరే దగ్గర తెస్తారు, వేరే పంచాయతీ దగ్గర 2 కుండ్లు 3 కుండ్లు తెస్తాం సార్. అంటే వేరే దగ్గరికి, అంటే మీకు వేరే గ్రామంలో అంటే వీళ్ళకి నీరుకి తాగునీరు సౌకర్యం తక్కువ ఏంటంటే వీళ్ళు వేరే గ్రామానికి వెళ్ళి ఆ గ్రామం నుండి వీళ్ళు తాగడానికి నీరు అనేది తెచ్చుకుంటారండి. గ్రామంలో బావి ఉంటుంది, అక్కడ నుండి తెచ్చుకుంటాం సార్. అది ఎంత దూరం ఉంటుంది? అదే 2 కిలోమీటర్ ఉంటుంది. 2 కిలోమీటర్ దూరం వెళ్తారండి తాగే నీరు కోసం. అవును సార్. ఓకే, వీళ్ళు తాగే నీరు కోసం ఏంటంటే 2 కిలోమీటర్ దూరం వెళ్ళి మేము తెస్తామండి, తాగునీరు సౌకర్యం కూడా మాకు సక్రమంగా లేదండి అని చెప్తున్నారండి స్థానికులు. ట్రైన్ కూడా వెళ్తుంటారా పిల్లలు? 3 క్లాసు 4 క్లాసు 1 క్లాసు వెళ్తున్నారు సార్. నడిచి వెళ్తారా? నడిచి వెళ్తారు. ట్రైన్ కూడా ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 3 కిలోమీటర్లు నడిచి వెళ్తారు. ఓకే, అది మరి మీకు ఒకవేళ బాగలేకపోతే అంటే ఆరోగ్య సమస్యలు వస్తే ఏం చేస్తారు? ఏం చెయ్యాలంటే ఆటో మీద వెళ్తాను సార్. ఎక్కడికి వెళ్తారు? బయలుపురం కానీ అక్కడ నుండి, అక్కడ లేకపోతే పాటపట్నం వెళ్తాను. ఎంత దూరం ఉంటుంది అది? ఇక్కడ నుండి అంటే మా ఊరు నుండి బయలుపురం 3 కిలోమీటర్ ఉంటుంది. 3 కిలోమీటర్. పాతపట్నం అంటే అది 15 కిలోమీటర్లు ఉంటుంది. అంత ఇంచుమించు 20 కిలోమీటర్లు మీరు వెళ్తారు అనమాట. ఓకే ఓకే. మరి అర్ధరాత్రి పూట మీకు ఏమైనా బాగా? అర్ధరాత్రి అంటే ఆటో మీద వెళ్తాం సార్. ఆటో అంబులెన్స్ అంబులెన్స్ లేవు, వస్తారా? అంబులెన్స్ సౌకర్యం అయితే ఉంది కానీ మేము ఫోన్ చేస్తే వస్తారు, లేదంటే లేదు. పర్వాలేదు, అదైతే ఆరోగ్య సమస్య అంటే మాకు ఎమర్జెన్సీ అయితే వస్తారు, కాకపోతే మామూలుగా అయితే రారు. అదే ఎమర్జెన్సీగానే అయితే ఒకవేళ బాగలేకపోతే అంబులెన్స్ ఫోన్ చేస్తామండి. ఫోన్ చేస్తే ఆ సౌకర్యం మాకు ఉందండి, అలా సమస్యలు ఏం లేవు, అది బాగానే ఉంది. కానీ నీటి సమస్య ఒకటి ఉంది, మాకు స్నానం చేయడానికి ప్రాబ్లం ఉంది. కానీ అన్ని సమస్యలు మాకు పర్లేదు బాగానే ఉన్నాయండి. ఈ 2 సమస్యలు మాకు ఇంకా ఈ రూట్ ఒకటి కూడా మాకు సౌకర్యం లేదండి. ఇక్కడ నుండి అక్కడికి లింక్ రోడ్డు అట్లా ఏదైందండి, ఆ లింక్ రోడ్డు ఒకటి తీర్పు చాలండి, మాకు ఇంకేం ప్రాబ్లం లేవు అని చెప్తున్నారండి స్థానికులు. అదే ఇళ్లలోకి వర్షం పడితే నీరు అనేది ఇంట్లోకి వచ్చేస్తుంది. అంటే రోడ్లు ఎత్తు అయిపోయిందా? ఎత్తు అయిపోయింది, ఊళ్ళో డౌన్ అయిపోయింది. వచ్చాను ఐటీ నుండి వచ్చింది మోటార్, ఐటీ నుండి వచ్చింది ఒక ఇంజిన్. ఆ ఇంజిన్ వస్తే లేదు మీకు వాడుకోరు, ఇది చేసుకోరు, పెద్ద ఇంజిన్ మాకు అవసరం లేదు కదా సార్. చిన్న ఇంజిన్ పెట్టుకుంటేనే బాగుంటది, అది ఇచ్చండి, ఇది తిరిగేసి తీసుకెళ్ళిపోతాం అని అన్నారు సార్. అయితే ఇంకో ఇంజిన్ తీసి ఇచ్చేసి చిన్న ఇంజిన్ అయినా ఇస్తామన్నారు వాళ్ళు. ఓకే సార్ అన్నాను నేను. అయితే ఇంజన్ లేవు, ఏట్లేవు. అవును, ఏంటంటే
పెద్ద ఇంజిన్ మీకెందుకు, పెద్ద ఇంజిన్ మీకు అవసరం లేదు, అవసరం లేదు. చిన్న ఇంజిన్ మీకు తీసుకోండి అని చెప్పారట. తెప్పి వాళ్ళు వచ్చారు ఐటీడీ నుంచి వచ్చి అవును సార్. పెద్ద ఇంజిన్ అనేది పక్కన పెట్టేశారు. ఆ చిన్న ఇంజిన్ లేదు, ఈ పెద్ద ఇంజిన్ లేక 2 ఇంజిన్ లేక మధ్యన వదిలేశారు. మధ్యన వదిలేశారని చెప్తున్నాను. అంటే చిన్న ఇంజిన్ పెట్టలేదు, పోనీ పెద్ద ఇంజిన్ పెట్టాము అని అంటే అది మీకు అవసరం లేదు, చిన్న ఇంజిన్ సరిపోద్దని ముందు చెప్పారట ఆఫీసులో. అయితే వీళ్ళు ఏమంటారంటే ఆ పెద్ద ఇంజిన్ ఏం చేశారు, సైడ్ పెట్టేశారండి, ఆ చిన్న ఇంజిన్ పెట్టలేదు, ఈ పెద్ద ఇంజిన్ పెట్టలేదు, మాకు వాటర్కి సమస్య అయిపోయిందండి అని చెప్తున్నారు. ఇక్కడ వాటర్ మాకు లేదండి, అది అలాగే విడిచిపెట్టేశారు, ఇంజిన్ కూడా అక్కడే ఉందండి, చూపిస్తామని చెప్పారు. అటు వెళ్తే ఒకళ్ళని చూస్తానులేండి. ఇప్పుడు పొలాలు, ఈ సెంటర్లో పొలాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయి, కొండల మధ్య.